ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాళేశ్వరం వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించిందనే చెప్పుకోవాలి. అయితే కాళేశ్వరం కట్టిన దానికి సంబంధించిన వ్యవహారం అయితే ప్రస్తుతం దాన్ని ఎలా నిర్మించారు, అందులో అవకతవకలు ఎలా జరిగాయి అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. అది కూడా పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నేతృత్వంలో జరుగుతుంది. అయితే ఈ కమిషన్ ఎదురుగా అయితే ప్రస్తుతం ఈ రోజు అయితే హరీష్ రావు హాజరయ్యారు. దానికి సంబంధించి అనేక ప్రశ్నలు కమిషన్ కూడా వేయడం జరిగింది హరీష్ రావును. ఇక్కడ అసలు లోపాలు ఎందుకు జరిగాయి, దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయించాల్సి వచ్చి ఉండే, దాని అంచనా ఎందుకు మారాల్సి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు అన్ని ప్రశ్నలు కూడా హరీష్ రావును వేయడం జరిగింది. హరీష్ రావు కూడా దానికి సరైన సమాధానాలు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరీష్ రావు ఈ ప్రశ్నలన్నీ చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు అయితే కేసీఆర్ ను కూడా కలవడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ లో ఎవరైతే కేసీఆర్ ఫామ్ హౌస్ ఏదో ఉందో ఎర్రబెల్లి ఫామ్ హౌస్, అందులో అయితే కలవడం జరిగింది. ఇంకా ఇందులో ముఖ్యంగా అందులో హరీష్ రావును ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ముందు ముందు తమ కేసీఆర్ ను కూడా ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అయితే ఈ కోణంలోనే హరీష్ రావు అయితే కేసీఆర్ ను కలవడం, ఇంకా దీనికి సంబంధించి ఆ కమిషన్ ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఉందో ఈ కమిషన్ ఎలాంటి ప్రశ్నలను సంధించే అవకాశాలు ఉన్నాయి, నన్ను అయితే ఎలాంటి ప్రశ్నలు సంధించింది అన్న కోణంలో కేసీఆర్ కు వివరించడం జరిగినట్లు ఉంది. అయితే ఈ కోణంలోనే ఇంకా కాళేశ్వరం కమిషన్ ఎదుటైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదివరకే హాజరయ్యారు. ఇంకా దాదాపు హరీష్ రావును 40 నిమిషాల పాటు కూడా ఆ కమిషన్ అధికారులు అయితే ఆయనను విచారణ చేపట్టారు. దానికి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను కూడా హరీష్ రావు ఆయనకు వివరించినట్లుగా కూడా తెలిసింది. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ కూడా చూపించిన వివరణ కూడా ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించి ఎందుకు అంటే ఈ పూర్తి లేఅవుట్ కు సంబంధించి కావచ్చు, దాని డిజైనింగ్ విషయాల్లో కావచ్చు, ఎందుకు మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది అన్న కోణంలో అయితే ఆయనకు అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. వీటికి సమాధానం కూడా హరీష్ రావు ఇవ్వడం జరిగింది. ఇక మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్ల కూడా రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు హరీష్ రావు. అయితే తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లుగా కూడా తెలియజేశారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలాన్ని ఏదైతే స్థలం ఉందో దాన్ని మార్చినట్లుగా కూడా కమిషన్ కు వివరించారు. ఇంకా మేడిగడ్డ, అన్నారం, సుందివల్ల బ్యారేజీల వాటి గురించి కూడా జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించగా అన్నింటికి కూడా ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గ ఆమోదం ఉందని కూడా హరీష్ రావు అయితే వీటన్నింటి విషయాలలో ఖచ్చితంగా మంత్రివర్గ నిర్ణయాలు అందరి నిర్ణయాలు ఉన్నాయన్నట్లయితే హరీష్ రావు తెలియజేశారు. ఇంజనీర్లు సూచన మేరకే హరీష్ రావు అయితే ఆయన సుదీర్ఘంగా అంటే దానికి సంబంధించి ఆ కట్టడానికి సంబంధించి ఇంజనీర్లు ఏదైతే సూచించారో దాని ప్రకారమే మేము నిర్మించాము అన్న కోణంలో అయితే హరీష్ రావు వారికి సంబంధించి తెలియజేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమైన ఆ విజువల్స్ దానికి సంబంధించి కూడా మనం ఓల్గా స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం ఆ సమావేశంలో అయితే కేటీఆర్ ఇంకా చాలా మంది కూడా అందులో సమావేశమయ్యారు. ఇంకా ప్రాజెక్టు దానికి సంబంధించి ఇందులో ఈ ప్రాజెక్టుకు ఎంత రుణాలు సేకరణ చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని మంత్రివర్గం ఆమోదం, ఇంకా ప్రభుత్వ గ్యారంటీలతోనే కార్పొరేషన్ అనేది ఏర్పాటు జరిగిందని కమిషన్ కి అయితే హరీష్ రావు వివరించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ స్థలాలు బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నట్లయితే హరీష్ రావు తెలియజేశాడు. కార్పొరేషన్ నుంచి కాకుండా ఇంకా బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు కేటాయించారని పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రశ్నించగా జలాశయాల నుంచి ఎత్తిపోసిన నీటి వివరాలను కూడా అడిగారు. ఇంకా వీటన్నిటికీ కూడా హరీష్ రావు అయితే తగు సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. ఆనకట్టల్లో కూడా నీరు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు కమిషన్ అయితే ప్రాజెక్టులో నీటి నిల్వ ఇంజనీర్లు సూచన మేరకే మేము దానికి సంబంధించి ఇలా చేపట్టాల్సి వచ్చిందన్న ఈ విషయాన్ని కూడా తెలియజేశారు హరీష్ రావు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని హరీష్ రావు అంటే దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, వీటన్నిటిపైన కూడా హరీష్ రావు అయితే సమాధానం ఇచ్చారు. ఇంకా కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా దాదాపుగా అన్నింటికి కూడా ఆధారాలతో సహా ఆయన ముందు పెట్టినట్టు తెలుస్తుంది. ఇంకా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎందుకు మార్చారని చాలా సేపు ఈ విషయాన్ని కమిషన్ అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. తమ్మిడిహట్టి వద్దే కట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశామని దీనిపై అనేక అంటే ఆనాడే అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ కూడా మంత్రిని కూడా కోరామని తెలియజేశారు హరీష్ రావు. అయితే మీరుగానే నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే ఖర్చు వృధాగా మారే అవకాశం ఉందని మీకు ఎవరు చెప్పలేదా అన్నట్లుగా కూడా కమిషన్ ప్రశ్నించింది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య 5-6 సమావేశాలు కూడా జరిగాయి. కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర వెళ్లి సీఎం ఏదైతే ఫడ్నవీస్ కు చెప్పే ప్రయత్నం చేశారు.
మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి భాజపా ప్రభుత్వం వస్తే మళ్ళీ సంప్రదించాం, ఇంకా తమ్మిడిహట్టి వద్ద కూడా అనుమతించాలని ఎంత నష్ట పరిహారమైనా సరే ఇస్తామన్నట్టు ఇంకా స్పష్టం చేశారు హరీష్ రావు. అయితే 7 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు మేమెలా ఒప్పుకుంటామని మహారాష్ట్ర సీఎం అయితే తెలియజేశారంట. ఆ క్రమంలో ఆ చర్చలు జరిగినప్పుడు మరి 7 ఏళ్ల మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తమ్మిడిహట్టి వద్ద అయితే బ్యారేజ్ ఒప్పందంతో తీవ్రంగా విఫలమయ్యినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో అయితే ఈ సమన్వయంతోనే తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని ఏవైతే సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లేఖలు రాసింది. ఇంకా దీనికి సంబంధించి నీటి లభ్యత తక్కువగా ఉందని కూడా తెలియజేసింది. అయితే ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆ లేఖలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందుకే ప్రాజెక్టు రీడిజైన్ చేయాల్సి వచ్చిందన్న కోణంలో అయితే హరీష్ రావు అయితే కమిషన్ ఏదైతే కమిషన్ ఉందో, కాళేశ్వరం కమిషన్ ఉందో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ సిడబ్ల్యూసి నుంచి కూడా వచ్చిన 3 లేఖలు కమిషన్ కు ఇచ్చామని కూడా హరీష్ రావు తెలియజేశారు. అయితే ఇందులో జరిగిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఖచ్చితంగా హరీష్ రావు ఏమేం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ఆ వ్యవహారంలో అనేది అయితే ఖచ్చితంగా కమిషన్ ముందు ఉంచగలిగారు. దానికి సంబంధించి ఆయన సరైన ఆధారాలతో ఆ కమిషన్ కి అయితే సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా గడిచిన తర్వాత అయితే హరీష్ రావు మళ్ళీ నెక్స్ట్ ఎరవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా హరీష్ రావు కేసీఆర్ తో దాదాపు 1 గంట పాటు, అంటే 45 నిమిషాల పాటు కూడా ఆయన కూర్చొని ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది కేసీఆర్ తో ఏం మాట్లాడి ఉంటాడు హరీష్ రావు, హరీష్ రావు మధ్య ఎలాంటి సంభాషణ కొనసాగింది అనేది అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో ముఖ్యంగా అయితే హరీష్ రావు తనను ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ఇంకా కేసీఆర్ ను ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 11వ తారీఖు నాడు కేసీఆర్ కూడా ఈ విచారణకు అటెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి ఆ విచారణలకు ప్రీ ప్లాన్ గానే, అంటే ప్రిపేర్డ్ గానే వెళ్లే ప్రయత్నంలో భాగంగానే హరీష్ రావు కేసీఆర్ కలిశారా అన్న కోణంలో అయితే చర్చలు జరుగుతున్నాయి. అయితే మరి ఈ వ్యవహారం, కాళేశ్వరం వ్యవహారం ఇంకా ఇంకెవరెవరిని కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందనేది చూడాలి. ఇక నెక్స్ట్ 11వ తారీఖున అయితే కేసీఆర్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.